అందరికీ నమస్తే. ముందుగా మనం యాదాద్రి జిల్లా వార్తలలో ముఖ్య అంశమైనటువంటిది గంధమల్ల రిజర్వాయర్ అనేది ఇక్కడ యాదాద్రి జిల్లా ప్రజల యొక్క అట్లాగే ఆలేరు నియోజకవర్గ రైతాంగం యొక్క ప్రగాఢ ఆకాంక్ష గంధమల్ల రిజర్వాయర్కున్న ప్రత్యేకత ఏంటంటే ఇది సహజ సిద్ధమైనటువంటి అంతర్భాగంగా ఉన్నటువంటి నీటి ఊట కలిగినటువంటి రిజర్వాయర్. ఇది గంధమల్ల చెరువు నిండితే ఇప్పుడు వర్ధమాన్ కోట కాడ ఎక్కడో తుంగతుర్తి నియోజకవర్గం దగ్గర ఉన్నటువంటి వర్ధమాన్ కోట దగ్గర ఆడ బావి అయితే ఉంటే ఆ బావిలో గంపడి శాంతాడు మిగులుతుంది. అంటే శాంతాడు వేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ నీళ్లు ముంచుకునేటట్టు గంపెడి శాంతాడు మునుగుతుంది అనే ఒక నానుడి శాస్త్రం ఉంది. పెద్దలు ఇప్పటికి కూడా అనుకుంటారు. అట్లాంటి ప్రాముఖ్యత కలిగినటువంటి జలబంధ ఊట కలిగినటువంటి వాగులు ఊట, ఒక ప్రకృతి ఊటల సంబంధం కలిగినటువంటి ఒక చెరువు గంధమల్ల చెరువు. ఆ చెరువు ఎక్కడ స్టార్ట్ అవుతుంది? మొన్నటిదాకా కేసీఆర్ మన గంధమల్ల చెరువున రిజర్వాయర్గా మార్చకుండా తన వెలమకుల పిచ్చితో తన మోచేతుల కింద ఉంచుకొని గంధమల్ల రిజర్వాయర్ను మొత్తం అశ్రద్ధ చేసిండు. కేసీఆర్కు బాగా తెలుసు. ఎందుకంటే గంధమల్ల రిజర్వాయర్ కడితే కాంట్రాక్టర్ల ద్వారా కమిషన్లు ఏమి రావు. ఎందుకంటే సహజ సిద్ధమైనటువంటి ప్రాజెక్టు తక్కువ ఖర్చుతో ఒక రిజర్వాయర్గా చేయొచ్చు ఆడ. కానీ ఇటువంటి రిజర్వాయర్ చేయరు. మనం తెలంగాణ ఉద్యమంలో బసవాపురం రిజర్వాయర్ అడిగినామా? అక్కడనే తెలంగాణ ఉద్యమాన్ని నడిపినటువంటి సుధాగాని వెంకటేశ్వర తొలి తెలంగాణ తొలి విగ్రహావిష్కర్తను ఆనాడు మనం జనసాధన సమితి భువనగిరి నియోజకవర్గ కన్వీనర్గా నేను కొనసాగి ఆనాడు అనేక ఉద్యమాలు జలసాధన కోసం అనేక ఉద్యమాలు చేస్తూ ఇలా తెలంగాణలో గంధమల్ల రిజర్వాయర్ పూర్తి చేయాలని పాదయాత్రలు చేసినాం మన పెద్దలు దుశ్చల సత్యనారాయణ గారి ఆదేశాల మేరకు. కానీ మనకు ఆ తెలంగాణ రాకముందు మాట ఇచ్చినటువంటి ఇలా ఆలేరు మాజీ ఎమ్మెల్యే సునీత మా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమె 2 సార్లు ఎమ్మెల్యే అయి కనీసం గంధమల్ల రిజర్వాయర్ను మార్చడంలో ఏమాత్రము ఆమె కృషి లేదు. కేవలం కేసీఆర్ దగ్గర జీవుజూరు అని ఒదిగి ఒక బ్రతికేటటువంటి పరిస్థితి చూసుకుని వాళ్ళ పనులు చక్కదిద్దుకున్నారు తప్పితే ప్రజల ఆకాంక్షలను ఎట్లా నెరవేర్చాలని కేవలం కళ్ళబొల్లి మాటలు చెప్పి 10 సంవత్సరాలు ఆమె మన గంధమల్ల రిజర్వాయర్ని మొత్తం అశ్రద్ధ చేసినటువంటి పరిస్థితి మనం చూసినటువంటి చరిత్ర. మళ్ళీ ఇప్పుడు కొత్తగా మన బీర్లా ఐలాండ్ వచ్చిండు. మన బీసీని మనం ఒక ఎమ్మెల్యేని చేసినాం. ఓకే, ఎమ్మెల్యే అండ్ మనోడు సంతోషపడాల్సినటువంటి విషయమే. కానీ బీర్లా ఐలన్న కూడా ఆలేరు ఎమ్మెల్యే ఇలా ప్రభుత్వ విప్గా ఉన్నారు. ఇవాళ ఆయన ఏమన్నాడు? ఖచ్చితంగా గంధమల్ల రిజర్వాయర్ కోసం నేను కృషి చేస్తా, ప్రజల ప్రగాఢ ఆకాంక్ష గంధమల్ల రిజర్వాయర్ని కోసం నేను చాలా చేస్తా అన్నాడు. కానీ నిన్న అసెంబ్లీలో ఆయన గంధమల్ల రిజర్వాయర్ అనే ప్రస్తావన తెచ్చాడా? ఇలా తేలేదు కదా. నిన్న మీడియాతో మాట్లాడుతున్నటువంటి అంశాల్లో కూడా ఇలా బయట వచ్చి పోడియం దగ్గర మీడియాతో మాట్లాడే అంశాల్లో కూడా గంధమల్ల రిజర్వాయర్ తన నియోజకవర్గ ప్రజల రైతాంగం యొక్క ప్రగాఢ ఆకాంక్ష అనేటువంటి గంధమల్ల రిజర్వాయర్ను ఎందుకు ఆయన బలంగా ప్రభుత్వం ముందుకు చర్చకు తీసుకురాలేదు? ఆయనకు అనేక సార్లు ఒక ప్రభుత్వ విప్గా అవకాశం వచ్చినప్పటికీ గంధమల్ల రిజర్వాయర్ని ఎందుకు సాధించుకోలేకపోయాడు? మొదటి నుంచి మన ఎమ్మెల్యేల యొక్క పరిస్థితి ఏంటంటే మోత్కుపల్లి నరసింహులు సుదీర్ఘ కాలం పాటు సీమాంధ్ర పరిపాలనలో ఎన్టీఆర్ ఉన్నప్పుడు మంత్రిగా కొనసాగి ఇలా చంద్రబాబు ఉన్నప్పుడు ఇలా అనేక సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి మన మోత్కుపల్లి నరసింహులు మన ఆశలు గంధమల్ల రిజర్వాయర్ సాధించడంలో ఒక మనకు నిరాశ మిగిల్చిండు. తర్వాత వచ్చినటువంటి ఎమ్మెల్యేలు గొంగిడి సునీత మహేందర్ రెడ్డి కావచ్చు, డాక్టర్ నగేష్ కావచ్చు. నగేష్ కొంత డిమాండ్ చేసినటువంటి చరిత్ర ఉన్నది. ఆ టైంలో అధికార పక్షం కాదు డాక్టర్ నాగేష్ కాబట్టి ఎమ్మెల్యే ఆలేరు ఎమ్మెల్యే అతను కొంత డిమాండ్ అనేది అసెంబ్లీలో లేవనెత్తినటువంటి అంశాలు మనం అనేక సార్లు చూసినాం. అతని కృషిని మనం కాదనలేం. తర్వాత వచ్చినటువంటి ఎమ్మెల్యే ప్రభుత్వ ఇప్పు అధికార పార్టీ 2 సార్లు తెలంగాణ ఆకాంక్షలతో అంతకుముందు జనసాధన పాదయాత్రలు జరిగినప్పటికీ అనేక పార్టీలు సిపిఐ, సిపిఎం, మిగతా న్యూ డెమోక్రసీ, అనేక జనశక్తి లాంటి అనేక పార్టీల ఆధ్వర్యంలో ఇక్కడ ఒక జనసాధన సమితి ఆధ్వర్యంలో కూడా పాదయాత్రలో ఆందోళన కొనసాగితే కనీసము కేసీఆర్ దగ్గర బలంగా ఒక ప్రభుత్వ విప్ హోదాలో గొంగిడి సునీత కూడా మనకు నష్టం చేసినటువంటి పరిస్థితి, మన ఆకాంక్ష నెరవేర్చలేదు. కానీ ఐలన్న ఇప్పుడు
8 నెలలు దగ్గరకు వస్తుంది ప్రభుత్వం ఏర్పడి, కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ ఐలన్న ఎందుకు మరి తను ఇచ్చిన మాటను ఈ మొదటి బడ్జెట్లోనే తన మాటను నిలబెట్టుకొని గంధమల రిజర్వాయర్ ప్రకటనను ఎందుకు చెప్పించలేకపోయాడు, ఎందుకు వైఫల్యం చెందిండు, తను ఇచ్చిన మాటలో మొదటి అసెంబ్లీ సమావేశాలని ఎందుకు వైఫల్యం చెందిండు అనేది ఇలా ఆలేరు నియోజకవర్గ ప్రజలు మొత్తము చర్చించుకున్నటువంటి పరిస్థితి మనం ముందే చూస్తున్నాం. బడ్జెట్లో మొండి చేయి జిల్లా ప్రజల ఆశలపై కాంగ్రెస్ సర్కారు నీళ్ళని చెప్పేసి నమస్తే తెలంగాణ దినపత్రికలో మనం చూస్తున్నాం. యాదగిరిగుట్ట నరసన్న ముచ్చటే ఎత్తలే, హైటీయాప్ ఊసే లేదని చెప్పేసి మనకు మరొక వార్తా కథనాన్ని చూస్తున్నాం. మెడికల్ కాలేజీలకు నిధులు సున్నా, పరిగణలోకి తీసుకొని బస్వాపూర్ ప్రాజెక్టు, గంధమల రిజర్వాయర్ను పట్టించుకోలే, కొత్త సంక్షేమ పథకాలు ప్రస్తావన లేదు, రాష్ట్ర బడ్జెట్పై జిల్లా ప్రజల పెదవి విరుపు అని చెప్పేసి మన యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించినటువంటి ప్రజల పెదవి విరుపు అని చెప్పేసి నమస్తే తెలంగాణలో మనకు ఆ వార్త స్పష్టంగా కనిపిస్తుంది. తుర్కపల్లి మండలంలో సాగునీటి ప్రాజెక్టులను పట్టించుకోలే. తుర్కపల్లి మండలంలో ఉన్న గంధమల రిజర్వాయర్ పనులకు సంబంధించి గతంలోనే ప్రభుత్వ బీర్ల ఐలయ్య హామీ ఇచ్చారు. గంధమల రిజర్వాయర్ పనులు నేటికి ప్రారంభం కాలేదు. బడ్జెట్లో దీన్ని పరిగణలోకి తీసుకోలేదు. ఇక వృధాగా పోతున్న మూసి జలాలను సద్వినియోగం చేసుకుని ఆయకట్టును మరింత స్థిరీకరించేందుకు భువనగిరి నియోజకవర్గంలోని ధర్మారెడ్డి, పిలాయిపల్లి, బునాది కాని కాలువ ఆదికనకు ఊసేయలేదు. జనగామ జిల్లాలోని తపాస్పల్లి రిజర్వాయర్ నుండి రాజపేట, తుర్కపల్లి, బొమ్మరామం మండలాలకు, దేవాదుల కాలువ ద్వారా ఆలేరు, గుండాల మండలాలకు సాగునీరు అందించే కాలువకు నిధులు కేటాయించలేదు. ఇది ప్రజల ప్రగాఢ ఆకాంక్ష. అక్కడ ఉన్నటువంటి తపాస్పల్లి నుంచి చిన్న ఒక అండర్ గ్రౌండ్లో చిన్న నీరు వచ్చేటటువంటి ఒక సొరంగం చేస్తే దుంకుతాయి నీళ్ళు. అసలు గంధమల ప్రాజెక్టు ఒక విషయం ఏంటంటే, కేసీఆర్ ఫామ్ హౌస్ పక్కకు పాములపర్తి ఏదైతే ఉంటుందో అక్కడ చెరువు నిండితే, ఇదివరకు చెరువు నిండితే ఆ నీరు గ్రావిటీ ద్వారా ఇటు జైదపూర్ మీదికేంచి గంధమలకు గ్రావిటీ ద్వారా నీళ్లు జారుకొని వచ్చేటటువంటి పరిస్థితి. సహజ సిద్ధమైనటువంటి ఒక చెరువు అది గంధమల చెరువు. ఆ గంధమల చెరువుని ఎందుకు కానియలేదు కేసీఆర్? ఎందుకు తన మోచేతి కింద ఉంచిండు గంధమల చెరువునంటే, ఇక్కడ గంధమల చెరువును రిజర్వాయర్ చేస్తే ఇక్కడ మేము ఏదైతే మా వెలమ కులానికి సంబంధించినటువంటి ఒక అత్యధిక భూములు కొన్నామో, మా సుట్టపోలు కావచ్చు, నా కులపోలు కావచ్చు, వెలమ కుల పిచ్చితో ఏం చేసిండు, ఆలేరు నియోజకవర్గానికి మొండి చేయించి గంధమల రిజర్వాయర్ కాకుండా చేసిండు. ఎందుకంటే గంధమల రిజర్వాయర్ సహజ సిద్ధంగా గ్రావిటీ కలిగినటువంటిది. పాములపర్తి కాడ చెరువు నిండితే ఇక్కడ గంధమల చెరువు నిండినట్లే లెక్క. అట్లాంటి దాన్ని తక్కువ ఖర్చుతో తక్కువ ప్రాజెక్టు నీళ్ళ గంధమలకు పారించడం కోసం పాములపర్తి రిజర్వాయర్ నుంచి గంధమల మన చెరువులోకి నీళ్ళు పంపించాలంటే తక్కువ ఖర్చుతో అయ్యే పని. కానీ ప్రాజెక్టులు అట్లకే వాళ్ళు ఆ ఉద్దేశంతో చేపట్ల కేసీఆర్ ప్రభుత్వం ఆనాడు కేవలం ప్రాజెక్టులను కమిషన్ల కోసమే చూసుకోవడం ద్వారా గంధమల రిజర్వాయర్ను పనులు మొదలుపెట్టాలి. కాబట్టి వాళ్ళు ఏంటంటే కృత్రిమ ప్రాజెక్టులు, సహజ సిద్ధమైనటువంటి ప్రాజెక్టులను వదిలిపెట్టి కృత్రిమమైనటువంటి ప్రాజెక్టులకు పెద్దపీట వేయడం ద్వారా గంధమల రిజర్వాయర్కు తీరని అన్యాయం జరిగింది. ఆలేరు నియోజకవర్గ రైతాంగానికి తీరని అన్యాయం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా ఆలేరు ఎమ్మెల్యే మన బీర్ల ఐలన్న మీ మాట ఖచ్చితంగా నిలబెట్టుకోవాలి. ఒక బీసీని మేము ఎమ్మెల్యేగా ఎన్నుకున్నాం. మీకే మొత్తం అలా సపోర్ట్ చేసినటువంటి పరిస్థితులు ఎన్నికల టైంలో గొంగిడి సునీత మహేందర్ రెడ్డి మాట నిలబెట్టుకోలేదు అని చెప్పేసి మీపై నమ్మకం ఉంచి గెలిపించారు. కానీ మీరు గంధమల రిజర్వాయర్ సాధన విషయంలో మొదటి అసెంబ్లీ సమావేశాలప్పుడు మీరు ఎందుకు మీ యొక్క వైఫల్యాన్ని ఇవాళ కొట్టొచ్చినట్టుగా అనిపిస్తున్నది. దీనిపై మీరు కొంత ప్రజలకు ప్రజలకు ఇలా మీరు ఏ విషయం చెప్పదలుచుకున్నారనే విషయం చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉంది. మీడియా ద్వారా కూడా మీరు మీ సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మీరు ప్రగాఢ ఆకాంక్ష ఆలేరు నియోజకవర్గం. ఇవాళ నీ భూములు కూడా ఉన్నాయి. సల్లూరు దగ్గర కూడా మన బీర్ల ఐలన్న భూములు ఉన్నాయి. పాపం సల్లూరు వాళ్ళ పరిస్థితి అంటే ఏదైతే ప్రతిపాదిత గంధమల రిజర్వాయర్కు పక్కపంటి మన బేగంపేట, మన ఇబ్రాహీంపురం దగ్గర నుండి ప్రాంతం నుండి ఒక కాలువ తీసేటటువంటి ప్రయత్నం చేసి దాన్ని ప్రతిపాదన చేసి భూములను మొత్తం కూడా తీసుకున్నటువంటి పరిస్థితి. వాటికి ఇప్పటికీ ప్రభుత్వం దృష్టిలో ఆ భూములు కాలువకు కేటాయించిన భూములు అని చెప్పేసి వాళ్ళకి ఇప్పటికీ రైతులు వాళ్ళకు ఎటువంటి లబ్ధి చేకూర్చినటువంటి పరిస్థితి. వాళ్ళకు నష్టపరిహారం కూడా ఇవ్వలేదు.
ఇంతవరకు. ఒకవైపు సల్లూరు రైతులు కూడా కాలువలో మా భూములు పోతున్నాయి, ఆనాడు ప్రభుత్వం ఇట్లా చేసింది కానీ మాకు నష్టపరిహారం చెల్లించలేదని చెప్పేసి సల్లూరు రైతులు కూడా ఒక డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి తక్షణం తుర్కపల్లి మండలంలోని గంధమల చెరువును రిజర్వాయర్గా మార్చి ఆలేరు నియోజకవర్గానికి ఒక న్యాయం చేయాలని చెప్పేసి అందరూ కోరుకుంటున్నటువంటి పరిస్థితి. చూద్దాం మరి మన బీర్ల ఐలన్న ఏ మేరకు ఎలా ప్రయత్నాలు చేస్తాడు అనేది మనం చూసేటటువంటి పరిస్థితి చూద్దాం. ఈయన మన ఎంపీ ఒక వార్త జరుగుతున్న ఏంటంటే కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి అన్యాయం, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తొలిసారి పార్లమెంట్లో ప్రసంగం. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ తమ అస్తిత్వాన్ని కాపాడుకునే విధంగా ఉన్నదని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. పార్లమెంట్ సమావేశంలో భాగంగా గురువారం బడ్జెట్పై ఆయన ప్రసంగించారు. మొదటిసారి ఎంపీగా గెలిచిన ఆయన తొలిసారి ప్రసంగించారు. దేశంలో ఆంధ్రప్రదేశ్, బీహార్ రాష్ట్రాలు మాత్రమే ఉన్నాయా అని ప్రశ్నించారు. అన్ని రాష్ట్రాలకు సమానమే చేయాలని, కానీ కొన్నింటిని నిధులు ఇవ్వడాన్ని ఆగ్రహం వ్యక్తం చేశారు. మన ఎంపీ మన పార్లమెంట్లో ఇలా తన గళాన్ని వినిపించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నటువంటి పరిస్థితి. వదలని ముసురు, 5 రోజులుగా కురుస్తున్న వాన, ఇళ్లకే పరిమితమవుతున్న జనం అని చెప్పేసి యాదగిరిగుట్ట కొండపై వర్షంలో భక్తుల పాటలు అని చెప్పేసి ఒక వార్తా కథనాన్ని మనం చూస్తున్నాం. దివ్యాంగులకు కాంగ్రెస్ మోసం చేసింది అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం దివ్యాంగులను నమ్మించి మోసం చేసింది. ఎన్నికల మేనిఫెస్టోలో దివ్యాంగుల పెన్షన్కు ₹4,116 నుండి ₹6,116 చెల్లిస్తామని ప్రకటించడంతో ఆశలతో కాంగ్రెస్ ఓటేశారు. అధికారంలోకి వచ్చి 2 నెలలు గడుస్తున్న పెన్షన్ పెంచలేదు. ప్రస్తుత బడ్జెట్లో పెన్షన్ పెంపుకు ఎలాంటి నిధులు కేటాయించకపోవడంతో దివ్యాంగులు తీవ్ర నిరాశతో ఉన్నారు. ఇది షేక్ నహీం టీఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షుడు సూర్యాపేట నుంచి తన గోడును వెళ్ళబుచ్చుకుంటున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం మనం. ఇంకోటి, మెడికల్ కాలేజీలో ఎన్ఎంఎంసీ వర్చువల్ తనిఖీలు అట. సానుకూలంగా స్పందించిన అధికారులు, జిల్లా దవాఖాన పైన మరో బిల్డింగ్ నిర్మాణం, తొలగిపోనున్న వివిధ రకాల ఇబ్బందులు. యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి మెడికల్ కళాశాల ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయి. కాలేజీ అనుమతికి మార్గం సుగమనం అవుతున్నది. మెడికల్ కాలేజీ అనుమతి కోసం నేషనల్ మెడికల్ కౌన్సిల్ అధికారులు గురువారం 2వ దశ తనిఖీలు వర్చువల్గా నిర్వహించారు. కళాశాలకు సంబంధించిన అన్ని సదుపాయాలు, వసతులపై ప్రిన్సిపల్ డాక్టర్ రమేష్ రెడ్డి, జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు, డాక్టర్ మల్లికార్జున్, డాక్టర్ చిన్నా నాయకులు వర్చువల్గా వివరించారు. అయితే మొదట జూన్ 24 ఎన్ఎంసీ అధికారులు నేరుగా సందర్శించి వసతులు, సదుపాయాలు, నియామక ప్రక్రియను పరిశీలించారు. మరో బిల్డింగ్కు అనుమతులట. భువనగిరి పట్టణంలో ఉన్న జిల్లా ఆసుపత్రిని మెడికల్ కాలేజీకి అనుసంధానంగా మార్చారు. వైద్య విద్యా నేపథ్యంలో విద్యార్థులకు ప్రాక్టికల్స్ ఎంతో ముఖ్యం. ఇప్పుడున్న జిల్లా ఆసుపత్రి సరిపోయే పరిస్థితి లేదు. జిల్లా కేంద్ర ఆసుపత్రి 220 పడకల ఆసుపత్రిగా మార్చడంతో వివిధ రకాల సదుపాయాలకు గదులు అవసరం. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆసుపత్రిపై మరో బిల్డింగ్ నిర్మించనున్నారని చెప్తున్నారు వాళ్ళు. మనం జిల్లా ఆసుపత్రిలో, యాదాద్రి భువనగిరి జిల్లా ఆసుపత్రిలో మరొక బిల్డింగ్ పై అంతస్తుగా కట్టేటటువంటి ప్రయత్నము జరుగుతున్నటువంటి వార్తా కథనాన్ని మనము అక్కడ చూస్తున్నాము.